అది నేను మాట్లాడింది ఇప్పటివరకు అదే. ఆ రివెంజ్కి డెమోక్రసీలో అర్థం లేదు. రివెంజ్ తీసుకోవడం ఏంటి? మీ ఇంట్లో కుటుంబ తగాదా ఇది ఏమన్నా రివెంజ్ తీసుకోవడానికి? కుటుంబ తగాలకు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. వాళ్ళకి అంత హక్కు ఉంది. మన ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చి ఏదో చేస్తాను, రివ్యూన్ చేస్తానని. ఏం చేసావు నువ్వు? మీ వాళ్ళందరినీ జైల్లో పెట్టించావు అంతే. ఆంజనేయులు గారిని జైల్లో పెట్టించావు. అర్థంతో మాట్లాడాలి ప్రతిపక్ష నాయకుడు అన్న తర్వాత. ఇసుక అయితే గతంలో కంటే తక్కువ రేటుకి ఇసుక లభ్యమవుతుంది. ఇది మనం అందరూ కూడా గమనించాలి. బ్రాందీ విషయం అయితే మేము రేటు తగ్గించి అమ్ముతాం, 99కి అమ్ముతున్నారు. బ్రాందీ విషయంలో అన్ని బ్రాండ్లు బూమ్ బీర్లు డిక్టేటర్స్ ఏదో డైరెక్టర్స్ ఏదో ఉండే, అప్పుడు నాకు పేర్లు సరి గుర్తులేదు. ప్రెసిడెంట్ మ్యాండేటు ఇలాంటివి ఉండేవి. అవన్నీ పోయి కంపెనీ బ్రాండ్లు వచ్చినాయి ఇప్పుడు. మరి మీరు సేవించు, నేను సేవించాను కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు కంపెనీ బ్రాండ్లు వచ్చినాయి. బూమ్ బీర్లు లేవు. ఏమండి సినిమాల్లో నటించమనండి. ఒక్కన్ను కొట్టవద్దు నాని, 2 కళ్ళు సినిమాలో కొట్టుకోవచ్చు. బయట కొట్టుకోవడానికి అవకాశాలు లేవు. బయట కొట్టుకుంటే అమ్మాయిలు బాధపడతారు. అందుకు కళ్ళు ఇక్కడ కొట్టొద్దు, సినిమాల్లో కొట్టుకోమన్నాడు. ఆ రఫా డైలాగులన్నీ సినిమాలువి, ఇక్కడ ప్రజల్లో ఇవి మాత్రం కాదు. దాన్నే చూసి ఆనందపడిపోతున్నారు వాళ్ళు. కరెక్ట్ కాదు ఇది. ప్రభుత్వం అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మద్యాన్ని అమ్మించే సందర్భంలో నేను ఎప్పుడో చెప్పాను, నన్ను చాలా ట్రోల్ చేశారు. ఈ మద్యం కరెక్ట్ కాదు, ఈ మద్యం విధానం కరెక్ట్ కాదు, పేదవాడిని కడుపు కొట్టే విధానం కరెక్ట్ కాదు. 22 డిసెంబర్ తేదీ నాకు గుర్తులేదు, కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, 24లో రివర్స్లో బటన్ నొక్కుతాడని చెప్పాను. ప్రెస్లో వచ్చింది ఇదంతా కూడా. నేను మాట్లాడింది ఆన్ రికార్డు. నేను ఎందుకు చెప్పానంటే మద్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. నెక్స్ట్ డే పబ్లిక్ మీటింగ్లో కొద్దిగా స్పీడ్ పెరిగి, అంటే ఈ మద్యం మీద పేదవాళ్ళని మోసం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఒక చీప్ లిక్కర్ బాటిల్ యొక్క ఖరీదు మ్యానుఫ్యాక్చరింగ్ రేటు ఓన్లీ 3 రూపీస్ మాత్రమే, కానీ దాన్ని ఎంతగానో అమ్ముతున్నారు. నన్ను అరుణ్ కుమార్ గారు సపోర్ట్ చేశారు, ఆయన్ని కూడా ట్రోల్ చేశారు. అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని. అదే మన ముఖ్యమంత్రి గారు పదవిలోకి రానప్పుడు నేను క్వాలిటీ ఉన్నది తగ్గించి అమ్ముతాను అన్నాడు. అదే పాలసీ. పేదవాడిని అన్యాయం చేసేటువంటి సిస్టము ఏ ప్రభుత్వము తీసుకురాకూడదు. ఇప్పుడు బూమ్ బీర్ లేదు, డిక్టేటర్ లేదు, ఇంకోటి లేదు, గోల్డ్ మెడల్ లేదు, పాత బ్రాండ్లు అన్నీ ఉన్నాయి, 99కి అమ్ముతున్నారు. మద్యం అనే విషయంలో వ్యతిరేకత ఉందని నేను అనుకోవడం లేదు.